అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో మళ్లీ ఎన్నికల ఫైట్ మొదలైంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నాయి. పార్టీలన్నీ 10 స్థానాలకే తగ్గకుండా లోక్సభ స్థానాలను గెలుపొందాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ గెలుపుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ గెలుపు కాదు, బీఆర్ఎస్ ఓటమి అని చెప్పారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే పరిపాలనలో ఏదో మార్పు వస్తుందనుకోవడం లేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేస్తామని రేవంత్ చెప్పారని, కానీ గెలిచాక బీఆర్ఎస్ అవినీతిపై విచారణ లేవని మండిపడ్డారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ డూప్ ఫైటింగ్ చేస్తుందని, ఆ పార్టీ అవినీతిపై విచారణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ జరిగిన భూ లావాదేవీల మీద విచారణ చేయాలని, కానీ కాంగ్రెస్ విచారణ చేస్తోందని తాను అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. అలాగే తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువత, రైతులు, రైతు కూలీలు దేశం కోసం బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదని, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.